రవిప్రకాష్ ఇప్పుడు ఘన విజయం సాధించినట్టు. ఎందుకంటే అసలు ఈ మధ్యకాలంలో ఇటు టీవీ9 ఎన్టీవీ లాంటిది కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పక్షం వహించడం, సరే రామోజీ రాధాకృష్ణ పూర్తిగా చంద్రబాబు గారికి సపోర్ట్ చేయడం, ఈవెన్ ఎడిటోరియల్ కాలమ్స్లోనే గెలిపించాలని కోరడం, ఇదంతా ఒక ఎత్తు. బట్ వాళ్ళు తెలుగుదేశంకి అనుకూలమైనటువంటి నెట్వర్క్లే కాబట్టి పెద్దగా పట్టించుకోలేదు. కానీ రవిప్రకాష్ ఎప్పుడైతే సర్వే పేరుతో, అంటే అంచనా పేరుతో, సర్వే కాదు తన అంచనా పేరుతో ప్రొజెక్ట్ చేశారో ఘన విజయం సాధించబోతోంది తెలుగుదేశం కూటమి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఓటమన్నప్పుడు అనేక మంది ఆయన్ని అమ్ముడుపోయారని ఇట్లాంటిది ఎన్ని మాట్లాడినా సరే ఆయన అది కొనసాగించారు. ఈవెన్ నిన్న ఎగ్జిట్ పోల్లో కూడా ఘన విజయం సాధించబోతున్నది దాదాపు 150 దాటుతుంది ఒక సినారియోలో చూస్తే, ఇంకో సినారియోలో చూస్తే 120 దాటుతుంది అన్నటువంటి తన అవగాహనని చెప్పుకొచ్చారు. చివరికి సీనియర్ జర్నలిస్ట్ రవిప్రకాషే కరెక్టు. ఎందుకంటే 2004లో ఆయన టైంలోనే కాంగ్రెస్ గెలుస్తుందని చెప్పారు, 2009లో కూడా కాంగ్రెస్ గెలుస్తుందని చెప్పినటువంటి సందర్భంలో సాధ్యమైంది. 2014లో తెలుగుదేశం పార్టీ గెలుస్తుందన్నటువంటిది ఆనాటి అంచనా సక్సెస్ అయింది. ఆయన బయటకు వచ్చేసిన తర్వాత జరిగినటువంటి సర్వేల్లో ఇక్కడ ఫెయిల్ అవుతా వచ్చింది. మొన్న తెలంగాణ ఎలక్షన్స్లో కానీ ఇవాళ కానీ ఈ ఓవరాల్గా చూస్తే రవిప్రకాష్ ఈ మొత్తం ఎపిసోడ్లో సక్సెస్ అయ్యారని చెప్పాలి.